రైట్. దేవుని నామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. యేసుక్రీస్తు శుభనామములో మీ అందరూ కూడా మరి ఆదివారపు దీవెనలు కలుగుగాక. అలాగే మీ అందరికి కూడా యేసయ్య నామములో నా యొక్క వందనాలు తెలియజేసుకున్నాను. మీ అందరికి కూడా వందనాలు. మీరందరూ సంతోషంగా, సమాధానంగా, ఆరోగ్యకరంగా ఉన్నారని నేను బలంగా నమ్ముతున్నాను. మంచిది. మనం దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి అపోస్తల కార్యము 4వ అధ్యాయము 11వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 11వ వచనం. ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే, ఆ రాయి మూలకు తలరాయి ఆయను. మరి ఎవరి వలనను రక్షణ కలుగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన ఈ రాయి దేనికైందంట? మూలరాయి అయిందంట. మూలకు మీరు బాగా గమనించండి. మీరు అందరూ ఇల్లు కట్టుకున్నారు కదా. రీసెంట్గా రామవరం పిల్లలు కూడా వాళ్ళు రిపేర్ చేసేది. రిపేర్ చేసినప్పుడు నిజంగా ఇలాంటి రాయిలు ఎన్నో వచ్చింటాయి. అవునా? ఈ పనికి రావులే, ఇది ఎందుకు పనికి వస్తుంది, ఇది అట్ట అడ్డదిడ్డంగా ఉంది, దీనికి షేప్ లేదు, ఇది ఎందుకు తరం కాదని పక్కన పడేసింటారు. ఏదో సందర్భంలో దాన్ని తీసుకుని ఆడబెట్టేస్తారు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనిషి యొక్క జీవితంలో కూడా ఇదే వర్తిస్తూ ఉంది. మనిషిని పైరూపమును చూసి అండర్ ఎస్టిమేట్ చేస్తున్నారు. అంటే పైరూపము చూసి వాళ్ళ బట్టలను చూసి, వాళ్ళు వేసుకునే వస్త్రాలను చూసి, వాళ్ళు వెళుతున్న విధానం, వాళ్ళు సాగిస్తున్న జీవిత విధానాన్ని అన్నింటినీ పరిశీలించి ఒక అంచనాకు వచ్చేస్తున్నారు. నువ్వు గొప్పగా బట్టలు వేసుకొని, మంచి సూటు బూట్ వేసుకొని, అది 10,000, 20,000, 30,000 మంచి డ్రెస్ వేసుకొని కారులో దిగితే నువ్వు గొప్పవాడు అయిపోతావా? ఏమా అవుతారా? ఈ చేతికి 5,500 పెట్టుకొని, బంగారాలు మెల్ల మంచిగా చైన్ వేసుకొని, కూలింగ్ గ్లాస్ పెట్టుకొని, రేపటి కూలింగ్ గ్లాస్ పెట్టుకొని, 5,000, 10,000 ఉంటుంది, ఇంకా ఎక్కువ ఉండొచ్చు, పెట్టే కొద్ది ఉంటాయి. చేతికి మంచి కాస్ట్లీ వాచ్ తెరించుకొని, నువ్వు ఇవన్నీ ధరించుకొని చూడడం వల్ల నువ్వు గొప్పవాడు అయిపోతావా? పోనీ తక్కువ అంచనా వేస్తే అదే మనకు కుదురుతుందా? కరెక్ట్గా అవుతుందా? సరేనా? అది మనిషికి సబబుగా అనిపిస్తుందా? కరెక్ట్గా అనిపిస్తుందా? అనిపించదు. నువ్వు ధనవంతుడు అయినా, ధనవంతుడు కాకపోయినా, పేదవాడు అయినా, బలహీనుడిగా ఉన్నా, అనారోగ్యకరంగా ఉన్నా, చూడడానికి అందహీనంగా ఉన్నా, ఎలా ఉన్నా సరే తక్కువ అంచనా వేయకూడదు. ఒక మనిషిని చూసినప్పుడు తక్కువ అంచనా వేయకూడదు. పరిశుద్ధ గ్రంథంలో కూడా సరే బయట వాళ్ళు అర్థం చేసుకోలేదు, మనం చూడలేదు, మన గురించి తెలియదు కాబట్టి మనం తక్కువ అంచనా వేస్తారు, మనం చులకనగా చూస్తున్నారు, లేకపోతే ఇంకోటి అనుకోవచ్చు. కానీ ఇంట్లో వాళ్ళని తక్కువగా అంచనా వేస్తారు. నీకు పనికిరావని నువ్వు, వాడంతే, వాడు వేస్ట్ ఫెలో, లేదా అమ్మాయి అంతే, ఇంక పనికిరాదు, ఇంక పెళ్లి చేసి పని పెట్టేయడం అయితే, ఇలాగా రకరకాల మాటలు మనం వింటుంటాం ఇళ్ళలో. అవునా కదా? ఒక ఏజ్ రాగానే, ఒక పెళ్లి వివాహం చేసుకునే అంత వయసు వచ్చిన రాకపోయినా అనేది అదే మాట. మగపిల్లకైనా ఆడపిల్లకైనా ఆ మాట తొందరగా తల్లిదండ్రుల వెంట వాటిలో వచ్చేస్తుంది. ఎందుకంటే వాళ్ళు చేసే పని. సరే ఎంతవరకు వాళ్ళు ఓపికగా భరించారు. పక్కన వాళ్ళు సలహా ఇస్తే ఏం మనం అలా అంటున్నాం, ఎందుకయ్యా అలా అంటున్నాం, ఈ కొడుకు మంచోడు కదా, చదువుకోవట్లేదు, అలాగే మారుతారులే, నేర్చుకుంటారులే అని అంటే మీకేం తెలుసండి? మేము భరిస్తున్నాం. అయింది నేను కదా పెంచింది, మా కడుపును కదా పుట్టింది, మాకు తెలుసు మా బిడ్డల గురించి, మీకేం తెలుసు అంటారు. అంటే వీళ్ళు చెప్పింది తప్పు కాదు, వాళ్ళు చెప్పింది తప్పు కాదు, మరి ఎవరు తప్పు?
పిల్లలు తప్ప, తల్లిదండ్రులు తప్ప, లేకపోతే బయట వాళ్ళు చెప్పిన తప్ప, లేకపోతే సమయాన్ని కాలానికి అనుగుణంగా పరిస్థితులు మారుతాయంటారు కదా. సో ఆ విధంగా విధి ఏమన్నా వాళ్ళతో విత్తనాటకం ఆడి అలాగ తయారు చేస్తుందా, లేదంటే వాళ్ళ సైకాలజీ అలా ఉందా ఏంటి? పరిస్థితులు ఎందుకు అలా మారుతున్నాయి? ఎందుకని మనిషిని చులకనగా చూడాల్సిన పరిస్థితి వచ్చింది? చెప్పండి. ఎందుకని? కారణాలు ఏమంటే, సరే పలు కారణాలు ఉంటాయి మనిషికి. ఈ ప్రపంచంలో అలా అనుకుంటూ పోతే బోల్డ్ అని ఉన్నాయి. సరే, వాటిని పక్కన పెడదాం. మనకు తెలిసిన దాన్ని, మనం విన్నదాన్ని మరలా ఇంకొకసారి జ్ఞాపకం చేసుకుందాం. సరేనా? సరే, పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి ఒక వ్యక్తిని చూద్దాం. ఆదికాండము చూడండి. ఆదికాండము 37వ అధ్యాయం. ఆదికాండము 37వ అధ్యాయంలో ఇక్కడ ఒక వ్యక్తి కనపడుతున్నాడు. ఒక తండ్రి, ఒక కొడుకు. ఒక తండ్రి, కొడుకు, ఇంకా సహోదరుడు. వీళ్ళందరూ ఒక తండ్రికి పుట్టినవాళ్ళు, కానీ తల్లులు వేరే. హల్లెలూయా. తల్లులు వేరే. వీళ్ళు మొత్తం ఎంతమంది అంటే 12 మంది సహోదరులు. 12 మంది సహోదరులలో 11వ వాడు ఈ 11 మంది మిగిలిన 11 మంది కంటే భిన్నంగా ఉన్నాడు. విచిత్రమైన వేషాలు వేస్తూ ఉంటాడు, విచిత్రమైన మాటలన్నీ మాట్లాడుతూ ఉంటాడు. 11వ వాడిని పక్కన పెట్టేస్తే, 12వ వాడిని పక్కన పెట్టేస్తే మిగిలిన ఈ 10 మంది ప్లస్ ఈ ఇతను, ఈ 10 మంది ఎప్పుడు కూడా అతని మీద కోప్పడుతూ ఉంటారు, తిడుతూ ఉంటారు, విసిగించుకుంటూ ఉంటారు, అసహించుకుంటూ ఉంటారు. వీడు ఎందుకు పనికిరాడు, ఒకటి కలగనేవాడు వీడు అని తన సహోదరుని, తన తండ్రి రక్తం పంచుకుని పుట్టిన తన సహోదరుణ్ణి చాలా చులకనగా చూస్తూ, అవహేళన చేస్తూ, నిందిస్తూ, దూషిస్తూ, ఎప్పుడు ఛాన్స్ దొరికితే అప్పుడు వాడిని ఏదో ఒకటి చేయాలని వాళ్ళు ఒక ఆలోచన చేస్తున్నారు. ఏమని అనుకుంటారా? హల్లెలూయా. చూడండి ఆ మాట నేను చెప్తాను, చదవండి. 37వ అధ్యాయము, ఆదికాండం 37వ అధ్యాయము 5వ వచనం చూసినట్లయితే, యేసేపు ఒక కలకని తన సహోదరులతో అది తెలియజెప్పగా వారు అతని మీద మరీ పగబట్టారు. అతడు వారిని చూచి, నేను కనిని ఈ కలను మీరు తెలిసి వినడి. అదేమనగా, మనము చేనులో పనులు కట్టుచుంటే నా పన లేచి నిలుచుండగా మీ పనులు నా పనును చుట్టుకొని నా పనుకు సాష్టాంగ పడెను అని చెప్పాను. అందుకు అతని సహోదరుడు, నీవు నిశ్చయమా ఏదవా, మా మీద నీవు అధికారి అవుదువా అని అతనితో చెప్పి అతని కళను బట్టి, అతని మాటలను బట్టి అతని మీద మరింత పగబట్టినాయి. హల్లెలూయా. చదివి అర్థమైందా మీకు? అర్థమైందా? ఏంటంట ఇక్కడ ఏ వ్యక్తి గురించి ఇతను చెప్పిన ఆ వ్యక్తి పేరు యేసేపు. ఆ యేసేపు ఒక కలగన్నాడు. ఆ కలగని ఆ అన్నదమ్ములకే చెప్తున్నాడు. పోయి ఆ 10 మంది అన్నదమ్ములు చెప్తున్నాడు, అన్నలారా నేను ఒక కలగన్నాను, ఆ కళ చెప్తాను వింటారా అంటే, సరే ఏదో చెప్పావు, కొనికి మన కనగా వింటావు నువ్వు కూడా అని వాళ్ళు ఇష్టం లేకపోయినా ఒప్పుకున్నారు. సరే చెప్పడం ఆరంభించినాక మనోడు చెప్పేది ఎలా ఉందంటే, నేను మనందరం పొలంలో పని చేస్తున్నాము, మనందరం ఒరుమోపులు పెట్టాం, పెద్దవి పనులు కట్టేసాము. ఆ పనులని ఒక పని ఏమన్నది ఇలా మధ్యలో పడుకుంది, మీరు కట్టిన పనులన్నీ మీకు సంబంధించిన పనుల కూడా వచ్చి దాని ముందు రౌండ్గా ఉండి సాష్టాంగపడి నమస్కారం చేస్తలే అని చెప్పాడు. ఇక వాళ్ళకి సలహాన్ని మండింది, కాలింది, కోపం వచ్చింది. ఏం చెప్తున్నారంటే, ఏంట్రా
నువ్వు మాట్లాడేది ఏంటి అంటే, నువ్వు మా మీద పెత్తనం చేస్తావా, అధికారం చేస్తావా, మమ్మల్ని ఏలుతావా, మా మీద రాజుగా ఉంటావా, నీకంత దమ్ము ధైర్యం ఉందా మాకంటే వెనక పుట్టి? ఇలాంటి వాడివి నువ్వు మా మీద నువ్వు అధికారం పెత్తనం చలాయించడానికి ఇప్పుడు నుంచే కళ్ళగంటున్నావా అని చెప్పి తన అన్నదమ్ములు కోప్పడ్డారు. ఎవరి మీద కోప్పడ్డాడు? తమ్ముడు అయినటువంటి యేషోబు మీద. మీరు చెప్పండి, మీకు కూడా అలాంటి కాలం ఏమైనా వస్తే ఇంట్లో పోయి చెప్తే వేరేలాగా అంతా మర్యాదగా మాట్లాడాలి, అవునా? మన ఇంట్లో కనుక ఇలాంటి కళలు వచ్చినాయి, మీరందరూ నా కాళ్ళ కింద ఉండాలా అని చెప్పామనుకోండి, ఇంట్లో తల్లిదండ్రులు కానీ మిగిలిన అన్నదమ్ములు అక్కచెల్లి ఎవరైనా కానీ ఉంటే ఫస్ట్ మాట్లాడరు, ఈ పగలబడతారు ఫస్ట్, అవునా కదా? చెప్పాలి మీరు ఏమ్మా? ఇప్పుడంత సౌమ్యంగా ఉంటారా? వాళ్ళన్నా కనీసం మాట్లాడుతున్నారు, వాళ్ళు కేవలం మాట్లాడుతున్నారు. అంటే నువ్వు అటు చేస్తావు జస్ట్ ఆర్గ్యూ చేస్తున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితుల్లో నువ్వు ఇలాంటి మాట కనుక నువ్వు చెప్తే ఫస్ట్ కొడతాం, తర్వాత మాట్లాడతాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఈ సహోదరుడు తన అన్నకు చెబుతున్న మాట ఇలా జరుగుతుంది అని అంటే నువ్వు మమ్మల్ని వెళ్తావు, ఇది నిశ్చయంగా నిజమవుతుంది అన్నట్టు నువ్వు చెప్తున్నావు అని తన అన్నదమ్ములు కోపడుతున్నారు. ఇలాగ అనేక సార్లు వాళ్ళకే కాదు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా వీళ్ళు చెప్పాడంటే ఇదే మాట. మనోడికి ఆకున్న కళలు వస్తూనే ఉన్నాయి. ఈ కళతో ఆగిపోయి ఇంకో కళ వచ్చింది, మళ్ళీ ఇంకొక కళ వచ్చింది. ఇట్లా కళలు వచ్చిన ప్రతి కళను తీసుకుపోయి అన్నదమ్ములకి తల్లిదండ్రులు చెబుతా అంటే వాళ్ళకి కోపం వచ్చేసింది. చివరికి తండ్రికి కూడా కోపం వచ్చింది. అయినా కోపాన్ని బయట పెట్టారు, ఎందుకంటే అతనికి చాలా ప్రేమ. తండ్రికి యాకోబుకి యేసపు అంటే 100 మార్ల ప్రేమ. ఎందుకో తెలుసా? మరి ఎందుకో తన భార్య అయిన రాహేలు పుట్టిన కుమారుడు తను చనిపోతే వాళ్ళని కనీసం వెళ్ళిపోయింది కదా, చాలా బహు ప్రేమతో ఆ భార్య మీద ప్రేమతో ఆ బిడ్డను ఇంకా అమితంగా ప్రేమించి, ముఖ్యంగా యేసపు గట ఆ 11 మంది కంటే శ్రేష్టంగా చూస్తున్నాడు. అతని కోసం ఒక విచిత్రమైన అన్నిని కూడా గుర్తించి ప్రత్యేకంగా అది ఇచ్చేసాడు. ఇవన్నీ గమనిస్తారు వీళ్ళు. ఆ మిగిలిన సహోదరులందరూ కూడా చూసి వీడు ప్రత్యేకంగా ఉన్నాడు నాన్న దృష్టిలో, నాన్న మాత్రమే వీడు చాలా గొప్పగా చూసుకున్నాడు, మనల్ని పట్టించుకోవట్లేదు, ఇక వీడు తేల్చాల్సిందని చెప్పి ఆ అన్నదమ్ములందరూ కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. వీడు చెప్పడం మానలా, వీడు కళ్ళ చెప్పడం మానుకోవాలా. ఈ నోటికి అడ్డు కట్టేసేవాడు ఎవరు లేరు. వీళ్ళకేమో కోపం ఎక్కువ. తండ్రి ముందు వాళ్ళు కొట్టలేరు, తిట్టలేరు, ఏం చేయలేరు. అవకాశం కోసం వస్తున్నారు. అవకాశం రానే వచ్చింది. ఈసారి తండ్రి ఏం చెప్పాడంటే, ఆయన మీ అన్నలందరూ కూడా కొంచెం దూరంగా వెళ్ళి పశువులు కాస్తున్నారు, చాలా కాలం మీద వెళ్ళిపోయి వాళ్ళు తీసుకెళ్ళిన ఆహారం అంతా అయిపోయింది. నేను నీకు ఒక క్యారీ కట్టిస్తాను, బాగా అన్నదమ్ములందరూ సరిపోయే ఒక క్యారీ కట్టిస్తాను, ఆహారం సిద్ధం చేసి మీకు పంపిస్తాను, ఇది నువ్వు తీసుకెళ్ళి మీ అన్నలకు ఇచ్చేసి రాపో అని చెప్పాడు తండ్రి. ఈ మాటను విన్నటువంటి యేసోపు సరే నాన్నగారని చెప్పి వాళ్ళ నాన్నగారు చెప్పిన మాటకు విధేయుడై ఆ కట్టించిన క్యారీని తీసుకెళ్ళి పోయాడు. అన్నదమ్ములు కలుసుకున్నాడు. అన్నదమ్ములు కలుసుకున్న తర్వాత ఇదంతా మీరు విన్నారు కదా స్టోరీ. కలుసుకున్న తర్వాత దూరం నుంచి చూశారు మనోళ్ళు. అన్నదమ్ములు దూరం నుంచి చూసేసి వచ్చాడు రా కళ్ళ వినేవాడు, దొరికాడు మనకి ఈరోజు తేల్చేద్దాం ఈరోజు అని చెప్పి ఫుల్గా నిర్ణయించుకున్నారు. మైండ్లో ఫిక్స్ అయిపోయి ఇక వాళ్ళు ఏం చేయాలనుకున్నారో కూడా ఆలోచించుకోకుండా ఫస్ట్ వాళ్ళు ఏమో చంపేద్దాం, ఏం చేద్దాం, చంపేద్దాం. వీడు వల్ల మనకి ఎటువంటి ప్రయోజనం లేదు, వీడు ఎప్పుడు మనం విసిగిస్తాడు, ఎప్పుడు మన మీద పెత్తనం జరగకుంటాడు, వీడి వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. వీడు ఇంతకన్నా వదిలేస్తే ఖచ్చితంగా అవుతాడేమో, వీడు మనకు అడ్డం, కాబట్టి ఈ అడ్డంని తొలగించేసుకుందాం, వీడికి మనకు వద్దు. తండ్రికి ఏదో ఒకటి చెప్పేసి వీడిని చంపేద్దాం ఫస్ట్ ఫిక్స్ అయిపోతే వచ్చారు. అతను తీసుకొచ్చిన అన్ని తిన్నారు. ఫస్ట్ ఆకలి అవుతుంది కదా, ఫస్ట్ తినేశారు, ఫుల్గా తినేసేసి అందరూ పంచుకొని తినేసిన తర్వాత ఇక వాడు సంగతి చూద్దామని లేక మళ్ళీ కళ్ళగన్నవా అన్నట్టుగా వాళ్ళకి సంభాషణ జరిగేంత అయిన తర్వాత
చంపేద్దామని వాళ్ళందరిలో పెద్దవాడైన అన్నోని చంపదండి కావండి. మీరందరూ ఆవేశంతో ఉన్నారు, కోపంతో ఉన్నారు, దేశంతో ఉన్నారు కాదంట్లా. నాకు కూడా కోపం వాడి మీద. కానీ ప్రథముడుగా మీ అందరికంటే పెద్దవాడుగా నేను నిర్ణయం తీసుకోలేదు. వాడిని కొట్టండి, రక్తం వచ్చినట్టు కొట్టండి, లేదా కాలు చేయించండి, కానీ వాడిని చంపలేదు. ఎందుకంటే నా తండ్రికి నేను సమాధానం చెప్పాలి. ఆయన కనుక నా కొడుకు ఏమయ్యాడంటే నేనే సమాధానం చెప్పాలా? సో వాడు ఏం చేస్తే వాడిని చంపద్దని దయచేసి అని చెప్పి అన్న వాళ్ళకి ఏదో సరి చెప్పి కొంచెం పనులు బయటికి వెళ్ళి ఈయన పొయ్యొచ్చు లోపే వాళ్ళు ఏం చేశారంటే ఒక గొంతలో వేసారు నీళ్ళు. ఆయన ఆ గొంతలు ఏమంటే ఒక బావి లాంటి దగ్గర వేసి అలా బయట లాగారు. మరి వీళ్ళు చంపకూడదు అన్నేమో చెప్పేసి ఎట్లా చేద్దాం అంటే ఆ దారిలో అప్పుడే ఆ ఐగుప్తు దేశానికి పాఠశాల వెళ్తూ ఉంటే ప్రేమండి ఆ మాట చూద్దాం. ఆ మాట చూసి మనం ముందుకు వెళ్దాం. చూడండి 26వ వచనం 25వ వచనం చూస్తుంటే వారు భోజనము చేయి కూర్చుండి కన్నెత్తి చూడగా ఐగుప్తులకు తీసుకుని పోవడం గుగ్గిలము మస్తకియు బోలమును మోచిన ఒడ్డులతో ఇష్మాయేలీయులైన మార్గస్థులు గిలాదులు వచ్చుండ్రి. అప్పుడు యూదా మన సహోదరుని చంపి వారి మరణమును దాచిపెట్టినందువలన ఏం ప్రయోజనము? ఈ ఇష్మాయేలీయులకు వారిని అమ్మవేదం రండి, వాడు మన సహోదరుడు, మన రక్త సంబంధి కదా, వానికి హాని ఏమీ చేయరాదని తన సహోదరులతో చెప్పాను. అందుకని సహోదరులు సమ్మతించి మిద్యానీయుల వర్తకులు ఆ మీద వెలుచుండగా వారు ఆ గుంట నుండి యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయేలుకు 20 తులముల వెండికి అతనిని అమ్మివేసి వారు యోసేపును ఐగుప్తునకు తీసుకుని రూబేను ఆ గుంటకు తిరిగి వచ్చినప్పుడు యోసేపు గుంటలో లేకపోగా అతను తన బట్టలు చెప్పుకొని తన సహోదరు ఎదుగు తిరిగి వెళ్ళి చిన్నవాడు లేడే అని కంగారు పడ్డాడు. హల్లెలూయా. పెద్దవాడు ఎవడు? రూబేను. బయటకు వెళ్ళాడు, గుంటలో వేసారు. ఇక తిందామని కూర్చుంటే దారిలో ఇస్మాయిలు వాళ్ళు వెళ్తా ఉంటే దారిలో వాళ్ళకి అమ్మేద్దారా వీడిని, ఇక వీడికి అవసరం లేదు మనకని చెప్పి చంపడానికి ఆస్కారం లేదు, కుదరదు కాబట్టి వాడిని అమ్మేద్దాం అని చెప్పి ఆ వర్తకులకు తీసుకెళ్ళి ఎంతకు అమ్మేశారు మనల్ని? ఎంతకు అమ్మేశారు? ఇక్కడ చూడండి, చూశారు కదా ఎంతకి? 20 అంతేనా? 20 తులముల వెండి. మనోడు చాలా మంది ఒక సామాన్ చెప్తారు కదా, ఏంటి అసలు కదా? నెత్తి మీద ₹1 పెడితే అమ్ముడు పోడు, ఈ నెత్తి మీద పాలు పెడితే ఎవరు కొనరు, లేకపోతే రూపాయి పెడితే ఎవరు కొనరు అని చులకనగా చేసి మాట్లాడతారు కదా ఈ రోజుల్లో. అవునా కదా? ఈ మధ్య డైలాగులు ఎక్కువైపోయింది. ఎవరినైనా కానీ వాడు ₹1 బొట్టి తరంగాడు అని చెప్పి చాలా చీప్గా చేస్తుంది. కానీ ఇక్కడ మనోడు వేల అంతట 20 తులముల వెండి. 20 తులాల వెండికి మనోడిని యేసుని తన అన్నదమ్ములు అమ్మేశారు. ఈలోపు పెద్ద అన్న రూపాయలు పరిగెత్తుకుంటూ వచ్చి చూస్తే ఆ గుంటలో చూస్తే గుంటలో మనోడు లేడు. కంగారు వచ్చేసింది, భయపడ్డాడు. వీళ్ళు ఏదో చేసేసాడా, చంపేశారేమో అనుకుని భయపడి అంటాడు కదా తన సహోదరులకు తిరిగి వెళ్ళి చిన్నవాడు లేడే, అయ్యో చదువుదాం, అయ్యో నేను ఎక్కడికి పోతున్నాడగా వారు యేసేపు అంగిని తీసుకుని ఒక మేక పిల్లను చంపి దాని రక్తంలో అంగిని ముంచి ఆ చిత్రమైన నిలువుట అంగిని పంపగా వారు తండ్రితో దాన్ని తెచ్చి ఇది మాకు దొరికాను. యేసేపును ఇలా పంపించేసాం, చంపలేదులే వాడిని, అంత అయిపోయింది. ఇప్పుడు అతను కంగారు పడితే చెప్పేసారు, అంత అయిపోయింది. ఇప్పుడు తన తండ్రిని నమ్మించాలి, వాడిని తీసుకురావాలి. కాబట్టి అతను ఒక ప్రేమతో గుర్తించిన విచిత్రమైన నిలువుటంగిని తీసుకుని మేకపిల్ల రక్తంలో ముంచి, చూసుకో నాన్నగారు, తండ్రి గారు, ఇది నీ కుమారుని యొక్క అంగిని అంటే ఆయనకి అప్పుడప్పుడు చూపు మందగిస్తుంది, కళ్ళు కనిపించదు సరిగ్గా, ఎట్లో తీక్షణంగా చూసా ఇది అంటే గుర్తుపట్టాడు. ఏమన్నాయా మాకు తెలియదు, అడవి క్రూర మొగలు వచ్చి మనల్ని చంపేసి తీసుకెళ్ళి ఇదైపోయింది, చచ్చిపోయాడు, మేము అంత దొరకలేదు అని మనం అబద్ధం చెప్పేసి. ఇప్పుడు ఆయన
గుండెలు బాదుకొని ఏడిసి బహు భయంకరంగా కన్నీరు పెట్టి, నా కుమారుడా నేను ఏం చేసేది, ఇక నా వల్ల కాదే అని చెప్పి ఆ కుమారుడి కోసం అంగలారుస్తూ భయంకరంగా ఏడుస్తూ ఆ 10 మందులు కలిసి అతన్ని ఏడుపు మాన్పించగలిగారు. తండ్రి విపరీతంగా ఏడుస్తూ ఉంటే తండ్రి గారిని ఓదార్చలేకపోయారు అన్నదమ్ములు. తన కుమారులు ఈ 10 మంది కూడా అతన్ని ఓదార్చలేక అలాగే ఏడుస్తూ రోజు దాకా ఏడుస్తున్నాడు యేసేపు కోసం. చూసారా, తన తండ్రికి యేసేపు అంటే అంత ప్రేమ. కానీ తండ్రికి కూడా చెప్పాడు ఒకసారి, మీరు కూడా నాకు సాష్టాంగ పడతారు, మీరు కూడా నాకు కాళ్ళ మొక్కుతారు, మీరందరూ నాకు కింద ఉంటారని చెప్పాడు. ఆ తండ్రి అప్పుడు కోపడిన ఆ మాటల్లో తన మనసులు దాచుకుంటున్నాడట జాగ్రత్తగా. వీడు అంత ఈజీగా చెప్పలేదు ఈ మాటను, వీడికి ఏదో దేవుడు చూపిస్తున్నాడని చెప్పి తన మనసులో దాచిపెట్టుకున్న విషయాన్ని దాచిపెట్టుకొని ఆ కుమారుడు ఇంకా ఎక్కువగా మాట్లాడకుండా అందరితో ఆ విషయం కట్టించాడు. కానీ ఇక్కడ చూస్తే ఈ అన్నదమ్ములందరూ తీసుకుని అతన్ని ఇచ్చేసి ఇదంతా ఒక ఎత్తు ప్రేమైన దేవుని బిడ్డరా. యేసేపు ఐగుప్తు దేశానికి పోయిన దగ్గర నుంచి అతను ఒక అద్భుతమైన స్థాయికి ఎదిగేంత వరకు అక్కడ కూడా అడుగడుగున వ్యతిరేకత, అవమానం, శిక్ష, ఖైదు చేయబడ్డాడు. చేయని నేరానికి తప్పును మొక్కవలసి వచ్చి నిందపడి అపనింద పాలై ఇబ్బందులు పడి జైల్లోకి పోయి ఇలా నానా ఇబ్బందులు పడి ఈ పనికి మారినవాడు, ఈ పనికి రానివాడు, ఈ అసహించుకొని ద్వేషించుకుని చంపేంత స్థాయికి వెళ్ళి సహోదరుడు అమ్మివేయబడిన యేసేపు ఈరోజు ఎలా తయారాడు? ఆ ఐగుప్తు దేశంలో ఫరో తర్వాత ఫరో అంతటి వాడు, పేరుకే రాజు ఫరో, కానీ మొత్తం చక్కని చెప్పేది ఎవరట? యేసేపు మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దేశంలోనే గొప్ప అధికారిగా ఒక మన దేశానికి ప్రైమ్ మినిస్టర్ అలాంటి స్థాయికి ఆయన ఎదిగాడు. హల్లెలూయా. రాజు కేవలం కొన్ని ఆలోచనలు మాత్రమే తీసుకునేవాడు, ఆచరణలో పెట్టాలి, జరిగించాల్సింది మొత్తం కూడా రాజ్యభారం అంతా కూడా యేసేపు మీద పడి యేసేపు ఉన్నతమైన స్థాయికి ఎదిగాడు. హల్లెలూయా. ఈరోజు నేను చెప్తున్నాను, ఈరోజు ఆ ఇంటికి కట్టవలసిన రాయి పనికిరాదని నువ్వు పక్కన వేసేసావు, మరలా అదే రాయి తీసుకొని అదే నీకు మూలరాయి అయిపోయింది, అదే నీకు ఇంపార్టెంట్ అయిపోయింది. అది లేకపోతే ఆ కట్టడం జరగదు, అది లేకపోతే నువ్వు ముందు కొనసాగలేవు, అది లేకపోతే దానికి ఒక అందమైన అభివృద్ధి రాదు. ఈరోజు యేసేపు కనుక అక్కడి నుంచి తరిమి వేయబడకపోతే, అక్కడి నుంచి వెళ్ళకపోతే, అతను అసహించుకోకపోతే, అతను తిట్టుకోకపోతే, అతను దూషించకపోతే, అతను వెలివేయకపోతే ఈరోజు ఆ కుటుంబం కానీ ఆ తరము కానీ మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సిన అవసరము లేదు. ఎందుకంటే విసిరేసారు, అతను అమ్మివేశారు, దూషించారు, తృణీకరించారు. ఆ తృణీకరించబడిన రాయి ఈరోజు పరాయి దేశంలో ఏమైపోయింది? తనకు మూలరాయి వచ్చింది. వీళ్ళందరూ కరువు రాగానే ఆ కరువుతో పరిగెత్తుకుంటూ ఆ దేశానికి పోయారు. ఆ దేశంలో విస్తారమైన సంపద, విస్తారమైన ధాన్యాన్ని దాచిపెట్టాడు యేసేపు. రాజు కోసం భయంకరమైన మంచి దాచిపెట్టడానికి, ధనం దాచిపెట్టడానికి పెద్ద పెద్ద ఆ యొక్క కొట్లను కట్టి దాచిపెట్టిన దాంట్లో విస్తారమైన ధనాన్ని అంతటి కూడా దాచిపెట్టినప్పుడు ఈ అన్నదమ్ములందరూ కూడా పోయారు, యేసేపు దగ్గరికి పోయారు. ఇప్పుడు యేసేపు స్టైల్ అంతా మారిపోయింది, యేసేపు వేషధారణ మారిపోయింది. యేసేపు ఎలా ఉన్నాడంటే ఎగ్జాక్ట్ గా ఫరో ఎట్లా అట్లే ఉన్నాడు. ఫరోలో వేషధారణ ఎలా ఉంది? ఫరో పెట్టుకున్న కిరీటం, ఆ వేషధారణ, ఆ మాటలు అన్ని కూడా పూర్తిగా యాటిట్యూడ్ చేంజ్ అంతా కూడా మారిపోయింది. వీళ్ళు గుర్తుపట్ల ఈ అన్నదమ్ములు యేసేపుని, తన సహోదరుని, తన తండ్రి రక్తాన్ని పంచుకొని పుట్టిన ఆ అబ్బాయిని గుర్తుపట్టలేకపోయారు. కారణం ఏంటంటే ఇదంతా మారిపోయాడు. మారిపోయిన తర్వాత వాళ్ళు పోయి నాకు ఆహారం కావాలి, ధాన్యం కావాలి, ఇప్పించండి అంటే నాకు సంబంధం లేదు నైనా, యేసేపు గారు అక్కడ పలానా అతని పేరు మార్చేసారు. అక్కడ పోయాక అతని పేరు మార్చారు, ఆ పేరుతో పిలిచారు. ఎందుకంటే ఫరో ఐగుప్తు దేశానికి సంబంధించిన ఆ భాష వేరే కాబట్టి ఆ పేరు పెట్టి పిలిచినప్పుడు ఆ పేరుతో పరిచయం చేసుకున్నారు. గుర్తుపట్టిన ఇతను మాత్రం అన్నదమ్ములు అందరినీ గుర్తుపెట్టాడు. ఎందుకంటే అతను చిన్న వయసులో వాళ్ళ మొహాలు బాగా గుర్తుపెట్టుకున్నాడు. పెద్ద అయిన తర్వాత వీళ్ళు ఎటువంటి మార్పు రాలా, ఎటువంటి చేంజ్ రాలా, హావభావాల ఆ యొక్క ఫేస్
మొత్తం ఏది మారలా అలాగే ఉన్నారు మంచిగా గుర్తుపెట్టి. అయితే 10 మంది వచ్చారు కానీ ఒక్కడ ఆ ఒక్కడెవరంటే యోసేపు తమ్ముడైన బెన్యామీను రాలా. ఈ విషయాన్ని గమనించి వాళ్ళతో చాలా రూడ్గా మాట్లాడతాడు, అంటే చాలా కఠినంగా మాట్లాడతాడు. ఇష్టమైనట్టుగా అసహించుకున్నట్టుగా ఒక అధికారాన్ని చూపించే వ్యక్తిగా వాళ్ళతో మాట్లాడి వాళ్ళ భయపెట్టేసి వాళ్ళు చివరికి సాష్టాంగపడి నమస్కారం చేస్తారు. వాళ్ళు కాలు ముక్కొని, అయ్యా మేము దూరం నుంచి వచ్చాం, మా తండ్రి ఇదిగో అంతంత మాత్రంగా ఉన్నాడు, ఇదిగో మేము 12 మంది, నిజం చెప్పారు అక్కడ, మేము 12 మందిగా ఉన్నాము, మా తమ్ముడు ఒకడు ఉన్నాడు, వాడు ఇట్లా అదే అబద్ధం చెప్పారు అక్కడ, ఇట్లా అయిపోయింది, వాడు చనిపోయాడు, బతికాడు, మాకు తెలియదు సార్, ఇది పరిస్థితి, నీకు ఒకడు ఉన్నాడు ఇంటి దగ్గర. సరే వాడు కూడా తెసండి, సరే మీకు దాన్ని చూపిస్తాను, అతను కూడా తెసరా అని చెప్పి తిరిగి పంపించి, నిజానికి యేసేపు ఎలా చేయబట్టినట్టు ప్రేమ కదా ఆ అన్నదమ్ములు వాళ్ళ కళలో కూడా ఊహించలేదు. తండ్రి దాచుకుంటున్నాడు ఆ విషయాన్ని, కానీ అన్నదమ్ములు దాన్ని తేలిగ్గా తీసుకున్నారు, చులకనగా తీసుకున్నారు, చాలా తప్పుగా చేసి మాట్లాడారు. కానీ యేసేపు దేవుడి యొక్క ప్రణాళిక యేసేపు మీద అతి గొప్పగా ఉంది కాబట్టి యేసేపుని ఎంతో గొప్పగా ఎన్నుకోవడానికి, యేసేపుని ఐగుప్తు దేశంలో, ఆ పరాయి దేశంలో బానిసగా పడి ఒక ఇంట్లో పనిచేసేవాడిగా ఉండి, ఆ పనిచేసే ఇంట్లో ఒక స్త్రీ, ఆ యజమాని యొక్క స్త్రీ ఆయనను బలవంతం చేసి తప్పుడు కార్యం చేద్దామని పిలిచి చివరికి ఏ తప్పు చేయకపోయినా మళ్ళీ అతని మీద తప్పు వేసి నిందేసి అతను జైల్లో పెట్టేసి ఆ జైల్లో మగ్గిపోతూ ఉంటే అక్కడ దేవుడు మాట్లాడి కలలు చూపించి అక్కడ తను బయటపడడానికి, ఎవరి చేత అవమానించబడడో వారి దగ్గరే గొప్పగా కీర్తించబడడానికి, అందరికంటే ఎక్కువ ఉన్నతమైన స్థాయిలో ఉంచడానికి దేవుడు సహాయం చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మీరు కూడా ఆలోచన చేసుకోవాలి, ఒకప్పుడు మన పరిస్థితి, మనం ఎలా ఉన్నాం, మనం కూడా అలాగే ఉన్నాం కదా, తృణీకరించబడిన వారంగా, మనం కూడా పనికి మారిన వాళ్ళగా, మనం కూడా ఎగాదిగా చూసి వీళ్ళు ఎందుకు పనికి వస్తారులే, వీళ్ళు ఎందుకు ఇలా ఉన్నారు, వీళ్ళ వల్ల ఏమైంది, వీళ్ళ చేత అవుద్ది, వీళ్ళు ఇంత వీళ్ళ బతుకులు ఇంత మారు అని నిన్ను ద్వేషించి దూషించి అపహసించి అవమానం చేసి ఇష్టానుసారంగా మాట్లాడి నలుగురు నిన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఈరోజు నిన్ను చూసి వాళ్ళు అర్థమేంటి, నోరు మూసుకొని చూస్తున్నారు, వాళ్ళ ఎదుగుదలను చూస్తున్నారు, వాళ్ళ ఔన్నత్యం చూస్తున్నారు. మీ యొక్క ఎదుగుదల చూసి, మీ యొక్క ఔన్నత్యం చూసి, మీ యొక్క గొప్పతనం చూసి, మీరు ఎదుగుతున్న విధానం చూసి వాళ్ళు అనుకుంటున్నారు. కారణం యేసు నువ్వు కళ్ళ కన్నావా? కళ్ళ కనలేదే, నీ కళ్ళ కళ్ళ, నీకు దర్శనాలు కళ్ళ, నువ్వేం తెలియదు నీకు, అయినప్పటికీ కూడా నీకు ఏమీ తెలియకపోయినా, నువ్వు ఏ కళలో కనకపోయినా, నీవు దేవుని ఎరిగి లేకపోయినప్పటికీ కూడా దేవుడిని ఎరిగి ఉన్నాడు కాబట్టి, దేవుడిని పట్ల ఒక శ్రద్ధను కలిగి ఉన్నాడు కాబట్టి, దేవుడిని నువ్వు ప్రేమిస్తున్నాడు కాబట్టి, నువ్వు ఎన్ని అవమానాలు పొందుతున్నావో, నువ్వు ఎన్నిసార్లు తృణీకరించబడ్డావో, ఎన్నిసార్లు నువ్వు ఈరోజు బహుభయంకరంగా నువ్వు ఒంటరిగా ఉండి నీ ఇంటిలో రూమ్లో కూర్చుని ఏడుస్తూ నీ పరుపు తడుపుకొని ఇబ్బందులు పడ్డావో, అన్నిటినీ చూసిన దేవుడు ఈరోజు సమాధానంగా నిన్ను సంఘములోను, సమాజంలోను, నీ ఇంట్లో, నీ బంధువులోను గొప్పగా నిలబెట్టిన సంగతి నేను చూస్తున్నాను. మీరు చూసారా? చెప్పండి, చూస్తున్నాను మీరు కూడా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ మీ ప్రగతికి, మీ ఉన్నతికి, మీ యొక్క జీవితం మలుపు తిప్పడానికి కారణం ఎవరు? దేవుడే. నువ్వు ఈరోజు దేవుణ్ణి తెలుసుకోలేకపోయావు, కానీ దేవుడిని తెలుసుకున్నాడు, దేవుడు నిన్ను కనుగొన్నాడు. యేసుకు కూడా తెలియదు అంత గొప్ప స్థాయిలోకి వెళతానని. ఊరినే కళలు వస్తున్నాయి నాకు, ఇలా కళల ద్వారా ఏంటి ప్రయోజనం? తను వెళ్తున్నప్పుడు తన యొక్క మనసులో అనుకోలేదా? ఆ రాయబడలేదు కానీ ప్రేమ దేవుట్ల అనుకోని ఉండొచ్చు. ఎందుకంటే అరే నేను నాకు ఇలా కళలు వచ్చాయే,
నా అన్నదమ్ములకు ఇలా చెప్పేది, మాటి మాటికి పదే పది కళలు నాకెందుకు రావాలి, నేను వాళ్ళకెందుకు చెప్పాలి, వాళ్ళ మీద ఇంత ద్వేషం ఎందుకు పెంచుకోవాలి. ఈరోజు నా తండ్రికి నేను దూరం అయిపోయా, నా బంధువులకు నేను దూరం అయిపోయా, నా తండ్రి ప్రేమ నేను సరిగ్గా పొందుకోలేకపోయా. నా అన్నదమ్ములు నా మీద ద్వేషం తప్ప ప్రేమ లేదు, కోపం తప్ప ఆధారం లేదు, మంచిగా మాట్లాడే వాళ్ళు కాదు, ఎందుకంటే నాకు కళలు రావడం వల్లనే కదా అని బహుబాధ వాడి ఉండవచ్చు. ప్రేమైంది అయినప్పటికీ కూడా ఏది జరిగినా అన్ని చెప్తామని అలాగా ప్రయాణం కొనసాగించడం. అలా ప్రయాణం కొనసాగించిన తర్వాత తను ఊహించిన దానికంటే ఉన్నతమైన కార్యాలు యేసు జీవితంలో జరిగినట్లు మనం చూస్తాం. హల్లెలూయా. ఆ తర్వాత ప్రేమైంది కదా, ఈ ఆది కాండం చివరి అధ్యాయంలోకి వస్తే యేసు ఎన్ని సంవత్సరాలు బతుకుతాడో తెలుసా? చివరి అధ్యాయం 50వ అధ్యాయం 22వ చూసినట్లయితే యేసేపు అతని తండ్రి కుటుంబ వారును ఐగుప్తులో నివసించింది. యేసేపు 110 సంవత్సరం బ్రతికాను. యేసేపు ఎఫ్రాయిం యొక్క 3వ తరం పిల్లలను చూచెను. మరియు మనష్షే కుమారుడైన మాకీరుకు పుట్టిన కుమారులను పుట్టి యేసేపులో ఉంచబడి, యేసేపు తన సహోదరుని చూచి, నేను చనిపోవచ్చున్నాను, దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని చూడవచ్చి ఈ దేశం నుండి తాను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రమాణం చేసి ఇచ్చిన దేశంలోకి మిమ్మల్ని తీసుకుని పోవని చెప్పాను. ప్రేమని జరిగింది. ఇప్పుడు వీళ్ళందరూ కూడా పరాయి దేశం ఉన్నారు. ఎవరి వలన? యేసేపు వలన. తన సహోదరుని యేసేపు వలన పరాయి దేశంలో ఆ దేశం ఆక్రమించుకొని కొన్ని లక్షల మందిగా ఎదిగారట. కొన్ని లక్షల మంది సైన్యంగా ఎదిగారు. 110 సంవత్సరాలు బతికాడు ఈయన యేసేపు. చెబుతున్నాడు చివరి గడియలు, అయ్యా నేను చనిపోబోతున్నాను. అయితే ఇది మన దేశం కాదు, ఇది పరాయి దేశం. కానీ దేవుని యొక్క ప్రణాళికను బట్టి, దేవుని యొక్క చిత్తాన్ని బట్టి పరాయి దేశంలో కూడా మనం గొప్పగా జీవించగలుగుతాము. మనల్ని గొప్పగా నిలబెడతాడు, నిన్ను అవమానించిన చోట నిన్ను గొప్పగా నిలబెడతాడు, నిన్ను రాజుగా చేస్తాడు అన్న మాటకు నిదర్శనంగా ఇక్కడ ఈ దేశంలో పెట్టాడు. కానీ ఇది మన దేశం కాదు, ఇది మన ప్రాంతం కాదు, మన పరాయి వారమే. కాబట్టి మన అసలైన దేశం, మన అసలైన స్వాస్థ్యము దేవుడికి ఇవ్వాలనుకున్నది, వాగ్దానం చేసింది ఇంకొక చోట ఉంది. అది దేవుడు తప్పకిస్తాడు. దానికోసం మీరు కాచుకోండి, దానికోసం మీరు ప్రార్థన చేయండి, దానికోసం మీరు నిలబడండి. దేవుడు తప్పక వచ్చి మీతో మాట్లాడి ఆ దేశాన్ని తీసుకెళ్తాడు, ఆ స్థలాన్ని తీసుకెళ్తాడు. అప్పుడు దాకా ఓపిక కావాలని చెప్పి తన చివరి గడిలో చెప్పేసి తన సహోదరులకు, ఆ కుటుంబీకులకు అందరికీ ఎంత చూసినట్ట? 3వ తరం వరకు చూసినట్ట. 3 తరాలు చూసిన యేసేపు తన జీవితం ప్రయాణాన్ని కొనసాగించాడు. అక్కడితో ముగించిన తర్వాత యేసేపు అనే వ్యక్తి గురించి తెలియనటువంటి గొప్ప రాజు లేచాడట ఆ దేశంలో. వాడు అతి క్రూరుడు, భయంకరుడు, కఠినుడు, మహా కోపిష్టి. ఆ యొక్క వ్యక్తి యేసేపు అంటే తెలియదు, వాళ్ళ కుటుంబం తెలియదు, వాళ్ళు ఎవరు తెలియదు. యేసేపు చేసిన కార్యాలు అసలుకి తెలియదున్నట్లుగా, వాడెవడో తెలియదున్నట్లుగా ఉండి అతను చాలా బహుభయంకరంగా వారిని బాధ పెట్టాడు. యేసేపు కుటుంబీకులను, తన అన్నదమ్ముల పిల్లలను, ఆ తరతరాలు 3 తరాలు పిల్లలట. చూడండి, వాళ్ళందరూ పెరిగి పెద్ద అయిపోయి మళ్ళీ పెళ్లి చేసుకుని మళ్ళీ పిల్లలకి కదా బహు విస్తారం. ఎంతమంది అంత జనాలు అక్కడ ఉండేది? 6 లక్షల మందినే ఉంటుంది. ఈ 6 లక్షల మంది జనం యేసేపు యొక్క సంతతిని తెలియదట. ఇక అతను వాళ్ళని హింసపడటం ప్రారంభించింది బహుభయంకరంగా. ఇక అది వేరే స్టోరీ అయిపోతుంది. ప్రేమైంది అనమాట. అంతవరకు యేసేపు జీవితంలో చేసిన దేవుడు ఇప్పుడు ఈ 10 మంది అన్నదమ్ములు, ఆ తండ్రి, మిగతా వాళ్ళందరూ కూడా కేవలం యేసేపు ద్వారా దేశంలో నివసించడానికి అర్హులుగా అక్కడ కొన్ని సంవత్సరాలు బతకవలసిన పరిస్థితి వచ్చింది. యేసేపు ఉన్నంత కాలం ఏ దిగులు లేదు, చింత లేదు, ఏ బాధ లేదు, హ్యాపీగా జీవించారు, రాజభోగాలు అనుభవించారు, రాజకుమారులుగా వాళ్ళు చలామణి అవుతున్నారు, విస్తారంగా జీవించి విలాసవంతంగా జీవిస్తున్నారు. ఒక్కసారిగా వెళ్ళిపోయింది. ఇదే విషయం దానికి యేసు ప్రభు దగ్గరికి వస్తే యేసు ప్రభు కూడా
పుట్టి పెరిగిన తర్వాత ఆయన పరిచయం చేస్తున్నప్పుడు అంటున్నారట యేసయ్య ఆ అపోస్తుల కార్యం చూడండి ఒకసారి. అపోస్తుల కార్యము 4వ అధ్యాయము చూద్దాం. అపోస్తుల కార్యం 4వ అధ్యాయం ఆ పైన 10వ వచనం కనుక చూసినట్లయితే చూడండి. మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకొనవలసినది ఏమనగా సిలువ వేసినట్టు మృతులలో నుండి దేవుడు లేపినట్టు ఏం చెప్తున్నారు? మీరు సిలువ వేసినట్టు మృతులలోని దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున వీడు స్వస్థత పొంది మీరు నిలుచున్నాడు అని ఇక్కడ అపోస్తలుడు చెప్తున్నారు. ఇప్పుడు యేసు ప్రభువు కనుక మనం చూసినట్లయితే యేసు ప్రభువు కూడా ఇదే రీతిగా తృణీకరించారు. అవునా కదా? అవునా? తృణీకరించారు యేసు ప్రభుని. ఏమని తృణీకరించారు? ఏమని అడ్డుకున్నారు? ఈయన చెప్పే మాటలు, ఈయన బోధించే రీతిని చూసిందా? అక్కడ ఉన్న సద్దుకాయలు, పరిశీలు, శాస్త్రులు వాళ్ళు బాగా చదువుకున్నారు కదా. వాళ్ళు అంటున్నారు, ఈ యేసు వడ్రంగి వాడైన యేసేపు కుమారుడు కాడా? తన తల్లి మరియ కాదా? ఇతను చదువుకోలేదని సంగతి మాకు తెలుసు. ఇతని జీవితం ఏంటో మాకు తెలుసు. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఎంతంత మాత్రమో మాకు తెలుసు. అలాంటిది ఈరోజు నువ్వు ఇంత పాండిత్యాన్ని, ఇంత విద్యను ఎలా చెప్పగలుగుతున్నావు? ఇంత లోతైన మర్మాలను ఎలా చెప్పగలుగుతున్నావు అని యేసు ప్రభుని అనుమానించారు, అపహసించారు, తృణీకరించారు. దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వెంత, నీ బతుకెంత అన్నట్టుగా మాట్లాడతారు యేసయ్యని. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే 12 ఏళ్ల వయసులోనే వాళ్ళతో సవాల్ చేసిన ఆ బాలుడే ఈ యేసయ్య సంగతి వాళ్ళకి తెలియదు. ప్రేమ హల్లెలూయా. వాళ్ళు మూర్ఖులుగా, అజ్ఞానులుగా ఉంటూ జరిగే సత్యాన్ని జీర్ణించుకోలేక, జరిగే అద్భుత కార్యాన్ని వాళ్ళు చూసి వారవలేక, అప్పుడు దాకా వాళ్ళకున్న రెప్యుటేషన్ వెళ్ళిపోయింది. అప్పుడు దాకా వాళ్ళకున్న భయం, ప్రజలకు వాళ్ళ మీద ఉన్న భయం, ఆ వినయం అన్ని తగ్గిపోతాయి. వాళ్ళు తోచుకునే దోపిడీలు, దారులు అక్కడితో ఆగిపోతాయి. యేసు ప్రభు చేసే కార్యం చేసి యేసు ప్రభుకి వెళ్ళిపోతారు అని భయపడి ఇక యేసు ప్రభుని సులభం చేసి మాట్లాడడం చూస్తున్నాం. కానీ చివరికి యేసు ప్రభు ఎలా ఉపయోగపడే వాళ్ళకి తీసేసిన మూలరాయి తలకు మూలరాయి అయినట్టుగా ఈరోజు వాళ్ళు కాదన్న వాళ్ళే, వద్దన్న వాళ్ళే, చీదరించుకున్న వాళ్ళే, అపహరించిన వాళ్ళే, అడుగుడున్న అవమానం చేయాలనుకున్న వాళ్ళే చివరికి యేసు ప్రభు కలువరిలో ప్రాణం పెట్టి రక్తం గారిచ్చి ఆ రక్తంలో కడగబోతే శాపాలు, పాపాలు పోవని తెలుసుకున్న వాళ్ళు యేసు ప్రభు మరణం వెనక ఎంత రహస్యం దాగి ఉందా, ఎంత గొప్ప లోక కళ్యాణం దాగి ఉందనే సంగతి అప్పుడు బాధపడింది. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు చాలా తప్పుగా యేసు మాట్లాడారు. తన శిష్యుడు కూడా ఇస్కరియోతు యూదా 30 వెండి నాణాలకు అమ్ముకున్నాడు యేసు ప్రభు. ఎంత అమ్ముకున్నాడు? 30 వెండి నాణాలకు. చూడండి, యేసు ప్రభు యొక్క విలువ 30 వెండి నాణాలని అనుకున్నాడు. వాడు అంతే. ఇతను సామాన్యుడు, ఇతనేం చేయలేదు అనుకున్నాడు. కానీ అతను సామాన్యుడు కాదు, అసామాన్యమైన జీవితాన్ని జీవిస్తున్నాడు. అసామాన్యుడిగా అతడు ఎవరు ఊహకు అందరికి గొప్ప వ్యక్తిగా ఉంటాడని ఎవరు ఊహించలేదు. కానీ యేసయ్య ఆయన ప్రాణం పెట్టకపోతే మనకు బ్రతుకులు లేవు, ఆయన రక్తం చిందించకపోతే ఉండదని సంగతి ఎప్పుడు ఆయనంతా చనిపోయి మనం కూడా ఆలోచించాలి. యేసు ప్రభు చనిపోక ముందు కూడా లోకం దృష్టిలో వాళ్ళు ఎలా ఉన్నారంటే యేసు ప్రభు బాగురులుగా, చేపట్టుకునే వారిగా,
వాళ్ళందరూ లేచిన దగ్గర నుంచి సాయంత్రం నిద్రపోయిన వరకు వాళ్ళు పెద్ద పెద్దలు ఎట్టమలాడతారు వాళ్ళని, అరే ఒరే అని మాట్లాడి చులకనగా మాట్లాడి చేపలు అమ్ముకున్న వాళ్ళని చేపలు పెట్టుకుని నువ్వు వినేందిరా మాకు చెప్పేది అన్నట్టుగా వాళ్ళని చులకనగా చేసి మాట్లాడిన వాళ్ళనే దేవుడు యేసు ప్రభు ఎన్నుకున్నాడు. లోకం దృష్టిలో వాళ్ళు చేపలు పట్టుకునే వాళ్ళు, పనికి మాలిన వాళ్ళు, ఇక తప్ప వాళ్ళు గతి లేదన్నట్టుగా వాళ్ళని అంత చులకనగా చూసిన వాళ్ళని యేసు ప్రభు వాళ్ళని. ఈ రోజు నువ్వు అనుకోవచ్చు నేను పనికి మాలేదు, నేను ఎందుకు వేస్ట్ అనుకోవచ్చు, అది మీరు అనుకోవచ్చు, కానీ దేవుడు అట్లా అనుకోవట్లేదు. నువ్వేదైతే వేస్ట్ అనుకుంటావో దానిని నీ మీద నిలబెట్టి గొప్పగా చేసే శక్తి సామర్థ్యం దేవునికి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ శిష్యులు 12 మంది శిష్యులు, ఒకడు తప్పుదో బట్టి వాడు వెళ్ళిపోయాడు. మిగిలిన వాళ్ళు ఎలా తయారైంది, ఎలా ఉన్నారు అంటే వాళ్ళంతా కూడా వెత్తలేని పాముడులుగా వాళ్ళకి కనిపిస్తున్నారు, చేప పట్టిన వాళ్ళకి కనిపిస్తున్నారు, తుణికి నిర్మించబడిన వాళ్ళకి కనిపిస్తున్నారు. ఎవరైతే వాళ్ళు నెగ్లెక్ట్ చేశారో వాళ్ళు ఇచ్చేసారో ఈరోజు వాళ్ళు ఎలా తయారంటే భూమిని తల్లకిందులు చేసేంత శక్తి సామర్థ్యాన్ని సంపాదించుకోగలిగిన యేసు ప్రభువుతో పాటు సమానంగా సేవ చేసి, ఇంకా చెప్పాలంటే ఆయన నాకంటే మీరు గొప్ప కార్యం చేస్తారంటే మరి నిజంగా యేసు ప్రభు కంటే ఇంకా గొప్ప కార్యం చేసి స్వస్థత కార్యం చేసి ఒక్క ప్రసంగంతోనంట పేతురు మొదటి ప్రథమ శిష్యుడు 3000 మందిని దేవుని వైపు నడిపించారంటే ఇది కేవలం దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళిక అయింది. ఇది పేతురు యొక్క సామర్థ్యం కాదు, పేతురు యొక్క గొప్పతనం కాదు, పేతురు యొక్క ఆధిక్యత అంతకంటే కాదు. కేవలం దేవుడు తన మీద పెట్టిన నమ్మకాన్ని బట్టి దేవుడు చేసే శక్తి కొలది పేతురు అంతటి ఘన విజయాన్ని సాధించాడు. హల్లెలూయా. లోకంలో అందరూ ఆశ్చర్యపోయారు. చేపలు పట్టుకుని పేతురు వాక్యం చెబితే 3000 మంది రక్షించబడడం ఏంటిరా అని వింతగా చెప్పుకున్నారు. అతను పనికి మానవాడని, వేస్ట్ పిల్లలని అనుకున్నారు అందరూ కూడా. కానీ పేతురు ప్రసంగిస్తే ఎంతమంది? 3000 మంది. ఆ తర్వాత ఇంకా అసలు ఆది సంఘానికి, అపోస్తల సంఘానికి పెద్ద దిక్కు అయిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, ఈరోజు నువ్వు ఎవరైతే తక్కువ అంచనా వేస్తావో, ఈరోజు నువ్వు ఏది నువ్వు తక్కువ అనుకుంటున్నావో అది దేవుని దృష్టిలో ఘనమైనదని, గొప్పదని మనం తెలుసుకోవాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు తక్కువ స్థాయిలో ఉండొచ్చు, తక్కువగా కనబడచ్చు, నిన్ను అపహసించవచ్చు, నిందించవచ్చు, కానీ దేవుడు అన్నాడు నేను అలా వదిలేయను. అందరూ ఊహించిన దానికంటే నిన్ను ఉన్నతమైన స్థాయిలో గొప్పగా నిలబెడతాను. యోసేపు నిలబెట్టిన విధంగా, శిష్యులు నిలబెట్టిన విధంగా, ఇంకా అనేక మందిని నిలబెట్టిన విధంగా నిన్ను కూడా నేను ఈ సమాజంలో, సంఘంలో గొప్ప స్థాయిలో నిలబెడతాను. ఇదే వాగ్దానం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది నమ్ముదాం. యేసు జీవితాన్ని చూశారు, అందరూ వెలివేశారు, చంపాలని చూశారు. చివరికి ఏమయ్యాడు? అతను రాజయ్య వచ్చినాడు. శిష్యులు కూడా అలాగే అనుకున్నారు. శిష్యులు ఏమైపోయాడు? ఈరోజు భూమి తలకిందులు చేస్తారంట. అంతటి కెపాసిటీ వాళ్ళు సంపాదించారు. భయపడ్డారు వాళ్ళందరికీ. ఎవరైతే శిష్యులు కనుక చూసి కొట్టాలో చంపాలనుకున్నారో వాళ్ళని చూసి ఈరోజు భయపడారు. ఎందుకంటే దేవుడు వల్ల మనిషి. ఈరోజు నిన్ను నన్ను చూసి భయపడాల్సిన అవసరం లేదు, కానీ నిన్ను చూసి వాళ్ళు దేవుని బిడ్డ, వాళ్ళు తృణీకరించబడిన వాళ్ళు కాదు, ఎన్నుకోబడిన వాళ్ళు, ఉన్నతమైన స్థాయిలో ఉన్న వాళ్ళు. వాళ్ళతో పెట్టుకుంటే మన పరిస్థితి అంతేరా అని స్థాయికి మనం ఎదగాలి. దేవుడు ఆ రీతికి మనకి ఎదిగినట్టు చేస్తారు. అదే దేవుడు ఇస్తున్నాడు వాగ్దానం. ఆ స్థాయికి మనం వెళ్ళాలంటే నమ్మకంగా, యథార్థంగా ప్రార్థన జీవితాన్ని కలిగి యేసులాగా ఒక ఏమైనా ఉన్నట్టు ఓర్పును, సహనమును కలిగి ఉన్నట్లయితే దేవుడు ఉన్నతమైన స్థాయిలో మనల్ని నిలబెడతాడు. కాబట్టి ఇది కేవలం దేవునికి మాత్రమే సాధ్యమైనటువంటి పని అయింది. కాబట్టి ఆ రీతిగా జీవితం యేసేపు వలె నమ్మకంగా, శిష్యుల వలె ధైర్యంగా, తెగువ కలిగి యేసేలాగా ఇంకా నిదానంగా శత్రువు సైతం క్షమించే విధంగా మనము జీవించినట్లయితే ప్రేమ
మనం ఉన్నతమైన స్థాయిలో నిలబడతాం. దేవుడు అదే కోరుకుంటుంది. కాబట్టి దేవుడు ఆ రీతిగా మనందరూ కూడా నిలబెట్టి తన కృపలో కాచి కాపాడుగా దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమె ప్రార్థన చేద్దాం. అందరం తలవంచుకొని ఉంచుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, మీకు వందనాలు, సహాయం చేయండి. గొప్ప దేవుడా, గణ దేవుడా, ఈ మధ్యాహ్నం కాల సేవలు ఇంతవరకు మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు ఇస్తుంది. అయ్యా, తీసివేయబడిన రాయి తనకు మూడు రాయి అయినట్టు ఇది విన్న వర్తమానాన్ని బట్టి మీకు వందనాలు. నిజమే, మా జీవితంలో ఎన్నోసార్లు జరిగింది. అయినప్పటికీ ఈరోజు మీరు నిలబెట్టారు. మూడవ తలరాయిగా మీరు నిలబెట్టారు నా ప్రభువా. మా కుటుంబాల్లో, సంఘంలో, సమాజంలో అనేక మంది ఆయన ప్రభు చూస్తుండగా మమ్మల్ని మూలక తలరాయిగా నిలబెట్టిన విధాన్ని బట్టి మీకు ఇస్తుంది. నీకు వందనాలు. మరి ప్రభా, దీనిని ఇలాగే మేము కొనసాగించుకున్నాం. ఇంకా నమ్మకంగా, యథార్థవంతంగా, నీతి కలిగిన వారిగా, భక్తి కలిగిన వారిగా, మీ యందు ఆయన ప్రభా విశ్వాసం కలిగిన వారిగా, ఇదివరన్నా ఏ లోపం లేని వారిగా, మీరు ఇష్టపడే వారిగా, మీరు ప్రేమించే వారిగా మేము జీవించడానికి సహాయం చేయండి. మీకు ఆయాసకరమైన, అసహాయకరమైన ఎటువంటి తప్పు పనులు మేము చేయకుండా మమ్మల్ని మేమునైనా సర్దిద్దుకోవడానికి ఇదివరైనా ఒక స్థిరమైన ఆలోచన కలిగి స్థిరంగా ఉండడం కొరకే సహాయం చేసి మీరే మహిమపొంది చేరవలసిన బిడ్డలు జ్ఞాపకం చేసుకుని విన్న వాక్యాన్ని బిడ్డల హృదయాల్లో ఫలింపజేసి తన భాగం అనుగ్రహించిన వాక్యానుసరమైన జీవితాన్ని జీవించడం కొరకే సహాయం చేసి మీరు మాత్రం మహిమపొంది కృప చూపించండి. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక పాట పాడుతున్నగా దేవుని సేవార్థం మనం కానుకలు సమర్పించుకుందాం.